లో సార్ ఇదంతా బయటకు వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చాం సార్ అక్కడికి. వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఆ బాబుని బయటికి తీసుకుని వచ్చి, బాబు నువ్వు మా బిడ్డ లాంటోడివే, నిన్ను ఏదో అనాలనో ఇది కాదు, నువ్వు ధర్మబద్ధంగా న్యాయంగా నా బిడ్డకి ఏం న్యాయం చేస్తావో చేసేసి, నేను ఇచ్చిన ఏమన్నా ఉంటాయి నాకు ఇచ్చేసి నా బిడ్డకి న్యాయం చేసేసి, నువ్వు ఫస్ట్ నువ్వు తప్పు చేస్తావంటే నేను తప్పు చేయలేదని అని ఏ విషయంలో ఆడవాళ్ళ విషయంలోనా అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ మా హస్బెండ్ వేసింది. మీ అల్లుడు మహేష్ మా హస్బెండ్ వేసాడు ఆడవాళ్ళ విషయంలోనా. అసలు ఆయన అడగలి అయితే పిల్లాడు 100% నిజాయితీ ఒప్పుకున్నాడు అండి. ప్రతిదీ కూడా నేను చేశానన్నాడు, నా తప్పే అన్నాడు. సో అదంతా ఇది ఓకే. ఒక తండ్రి ఏం చేయాలంటే ఇలా ఆరోపణలు వచ్చినప్పుడు కొడుకు మీద చిన్న పాస్ తీసుకుంటానండి. ఇదే ప్రశ్న వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సారీ ఫర్ ది గౌతమ్. అఫ్ కోర్స్ నేను ఆడవాళ్ళని అడగకూడదు కాబట్టి నేను వాళ్ళు అడగట్లేదు. ఏమని చెప్పాడు మీతో ఆ రోజు? అంటే ఇల్లీగల్ అఫేర్ ఉందని చెప్పాడా, లేకపోతే ఉంటుందని చెప్పాడా, పెళ్లి చేసుకుంటా అని చెప్పాడా? బికాస్ వాళ్ళని అడగ నాకు ఉద్దేశం లేదు. బికాస్ మీరు కొంచెం దాన్ని ఒక సబ్జెక్టివ్గా చెప్తారని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మామయ్య, నాకు ఆడవాళ్ళ బలహీనత ఉంది, నేను దాన్ని కంట్రోల్ చేసుకోలేను. నేను స్టేషన్లో కూడా అదే చెప్పా, షీ టీమ్కి అదే చెప్పా, మా నాన్నకి అదే చెప్పా. మీరు కోర్టుకి వెళ్ళినా కోర్టులో కూడా అదే చెప్తా. నేను ఇదే మాట మీద ఉంటా. మా నాన్నకు కూడా అదే చెప్తా, మా నాన్నకు కూడా సెటిల్ చేసుకోమని చెప్తా. ఓకే, మీరు చెప్పింది చాలా ధర్మంగా ఉంది. ఏం చెప్పారు? నేనేం చెప్పానంటే సార్, నేను 2022లో ఒక 50 లక్షలు ఇచ్చాను. ఓకే, అంతకుముందు ఇచ్చినవి కానివ్వండి, పొలం అమ్ముకుంది వదిలేసేయండి అవన్నీ కూడా. ముందు అతన్నే అడిగే, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే, మా మామయ్య మీరు ఇచ్చిన 50 లక్షలు మీకు ఇచ్చేస్తా. నేను నా కొడుక్కి ఒక బిల్డింగ్ రాస్తా, గుంటూరులో బిల్డింగ్ ఉంది, దాని అద్దె వస్తుంది, అద్దె జాయింట్ అకౌంట్ ఏదో పెట్టి మెయింటెనెన్స్కి రాసుకుంటాం మేము, ఇంకా మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటాం అన్నాడు. ఓకే, నేను కూడా ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలా, కోర్టులకు పోయి దావాలేసి నేను ఇచ్చినవన్నీ లాక్కోవాలా అనే ఆ కాన్సెప్ట్ కూడా నాకు లేదు. ఓకే, నేను వాళ్ళు ఇష్టపడ్డప్పుడు ఎట్లా అయితే పెళ్లి చేశానో, విడిపోయేటప్పుడు కూడా నేను లిబరల్గానే ఆలోచించాను. నేను ఏదో దీన్ని అడ్డం పెట్టుకుని మనం ఇచ్చినవన్నీ లాక్కోవాలా, కోర్టుకు పోవాలా. కోర్టుకు పోతే నేను ఇచ్చినవి కానీ అన్ని వేరు, అది మీకు తెలియదు ఏముంది అసలు. నేను అక్కడ దాకా పోదలుచుకోలే. బట్ అక్కడ నేను సారీ ఫర్ ద ఇంటరప్షన్, అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో 10 కోట్లు 8 కోట్లు మీరు డిమాండ్ చేశారు. అది వచ్చింది సార్. అది ఎక్కడంటే స్టేషన్లోనే ఎక్కడో మాట్లాడేటప్పుడు ఏమైందంటే, అమ్మాయిను ఆ అబ్బాయి మాట్లాడుకున్నారు జనవరిలో, ఇట్లా ఏదో డిస్పర్స్ అవ్వడానికి ఈ అగ్రిమెంట్. అప్పుడు నేనేమన్నానంటే, మహేష్ నువ్వు నన్ను ఇన్ని నెలలు ఇట్లనే చెప్పుకుంటూ వచ్చి ఇవాళ నువ్వు దాన్ని కూడా ఆచరణలో పెట్టకుండా నువ్వు మళ్ళీ దాన్ని మాట తప్పుతున్నావు కదా. నేను అసలు జెన్యూన్గా సెటిల్మెంట్ చేసుకోవాలంటే, అమ్మాయి పెళ్ళికి ముందు నుంచి భాగస్వామి, పెళ్ళికి ముందు నుంచి హోటల్ భాగస్వామి, మార్కెటింగ్ చేసింది, నీకు భార్యగా ఉన్నది, అన్ని రకాలుగా ఉంది. మీ ఇద్దరు ఈ 2017 నుంచి 25 వరకు హోటల్ బిజినెస్ మీద 25 కోట్లను సంపాదించుంటారు. యాజ్ పర్ లా ప్రకారమైనా కూడా అందులో అమ్మాయికి సగం ఇవ్వాలిగా. నువ్వు 10 కోట్లైనా ఇవ్వాల్సి వస్తుందన్నా నేను. నువ్వు 10 కోట్లు కట్టు మా అమ్మాయి విడాకులు వస్తుందని అనలా నేను. మీ మీడియా ముఖంగా మీకు కూడా అదే చెప్తున్నాను. నేను 10 కోట్లు డిమాండ్ చేయట్లా. ఏదంటే యాజ్ పర్ న్యాయం మాట్లాడాను నేను. మా అమ్మాయిని ఆ రోజు కూడా నువ్వు అన్యాయంగా డిస్పర్స్ అవుదాం అన్నావు. నువ్వు పెట్టుబడి పెట్టిన హోటల్స్ అన్ని నువ్వు ఉంచుకున్నావు. నువ్వు ఉంచుకొని మా అమ్మాయికి ఏమి ఇవ్వకుండా పంపిస్తున్నావు. నువ్వు నేను కనుక ఉన్నట్టు ఆ రోజు నేను ఖచ్చితంగా అడిగేవాడిని. సరే మీ ఇద్దరికి ఇష్టమైంది, నాకేం అక్కర్లేదు నేను చెప్పాను. నేను 10 కోట్లు కాదండి, ఎక్కువే వస్తుంది. వాళ్ళిద్దరు కలిసి చేసిన బిజినెస్ కనుక బయటికి తీస్తే మా అమ్మాయి హక్కు చాలా ఉంటుంది. భారీగా ఉండదా చెప్పండి, పార్ట్నర్గా ఉండదా? బట్ బలవంతంగా మీరు రాయించుకున్నారు. లేదు, అతను మెసేజెస్ చూపిస్తాను మీకు. అతను బలవంతంగా రాశాడు కదా. ఒక్కసారి దీనికి సంబంధించి కంటిన్యూ చేశాకన్నా ముందు సత్యవతమ్మ మీరు ఒకసారి మీరు చెప్పండి. ఎందుకంటే ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ 2 కోట్లు పెట్టి నేనే పెళ్లి చేశాను, నాకు అంటే నిశ్చితార్థం సందర్భంలో భోజనాలు కూడా మీకు పెట్టలేదు, ఏం జరిగింది ఆ రోజు? ఆఫ్ కోర్స్ మీరు వినుంటారు, ఎందుకంటే నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. 2 కోట్లు పెట్టి నేనే పెళ్లి చేశాను, నిశ్చితార్థానికి విజువల్స్ చూపింది, ఆ నిశ్చితార్థం విజువల్స్ ఆ రోజు భోజనం కూడా పెట్టలేదని అర్థం వచ్చేలా. ఆ రోజు నిజంగా అలాగే జరిగింది. నేను మా హస్బెండ్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే, అమ్మ మీరు రిటైర్ అయితే ఎంత వస్తాయని అడిగారు సార్ నన్ను. ఓ 60 lakhs వరకు రావచ్చండి అన్న. మీరు ఏం చేస్తారని అడిగారు ఆ డబ్బు.
నేను చాలా అమాయకంగా ఏం చేస్తాను అన్నయ్య గారు, మా పిల్లలిద్దరికి చెరుసగం ఇస్తాను, నేను ఆల్రెడీ పెన్షన్లో ఉన్నాను, నేను పోయినా మా హస్బెండ్కి పెన్షన్ వస్తుంది, మాకెవరు ఏమీ తిండి పెట్టాల్సిన అవసరం లేదు, మా పిల్లలిద్దరికి చెరుసగం ఇస్తాను అన్నాను. నెక్స్ట్ డే స్కూల్కి వచ్చాను సార్. నేను డిస్కషన్ జరుగుతుంటే మా స్టాఫ్ ముందు ఇదే మాట చెప్పాను. నన్ను ఇలా అడిగారు గౌతమి వాళ్ళ కాబోయే మామగారు, నేను చెరుసగం ఇస్తాను, బుద్ధి ఉంది అసలు మీకేమన్నా, మీరు ఏం మాట్లాడుతున్నారని, 36 ఏళ్ళు సర్వీస్ చేసి 60 లక్షలు మీకు వస్తే 60 లక్షలు మీరు కూతుళ్ళకి పంచి పెడతారా? మీరు మంచం మీద ఉంటే మీ కూతురు వచ్చేస్తా, మీరు ఒక మెయిడ్ని పెట్టుకోవాలి, మీకు ఏది కావాలన్నా మీకు మెయిడ్ కావాలి, చచ్చిపోయే వరకు చేరొక 30 లక్షలు చేరు 20 లక్షలు మీ ఇద్దరి పేరుని అకౌంట్ వేసుకొని ఇద్దరిని నామినీలు పెట్టండి, మీరు పోతే వాళ్ళకే పోతాయి పిల్లలకి, ఓకే, అంతేగాని మీరు ఎట్లా ఇస్తానన్నారని అన్నారు. అనేసరికి నేను తర్వాత సిట్టింగ్లో నేను ఇవ్వట్లేదండి నా పిల్లలకి డ్రాప్ అన్నా నేను. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ ఇదన్నమాట. బట్ 2 కోట్లు పెట్టి ఆయన పెళ్లి అదే సార్ వినండి. ఓకే, చెప్పండి. అనేసరికి ఓకే, వెంటనే వీళ్ళు అబద్ధాలు ఆడతారు. ఆమె 60 లక్షలు సగం డబ్బులు కోడలకి ఇస్తా ఉంది, ఇప్పుడు ఈయన అంటుంది, ఇప్పుడు రేపు ఏదైనా అబద్ధం చెప్తారు. అసలు వీళ్ళు మాకు పెళ్ళే చేయొద్దు, నా కొడుకును అక్కడికే రాడు, ఒక రోజంతా కళ్యాణ మండపం తిప్పారు మమ్మల్ని విజయవాడలో. వాళ్ళకి నచ్చిన కళ్యాణ మండపంలో పెళ్లి చేయాలని మేము నందిగామలో ఉన్న కళ్యాణ మండపాలు వదిలిపెట్టి విజయవాడ తిరిగాం. విజయవాడ తిరిగినా ఏ కళ్యాణ మండపం ఆయనకు నచ్చలేదు. మేమేం పెళ్లి చేయని వాళ్ళం కాదు. మమ్మల్ని ఎవరిని అడిగినా కూడా మా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో, మా హస్బెండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో అందరూ చెప్తారు. బట్ ఎందుకు ఆయన మాట అన్నారు? ఎందుకంటే మేము మీకు వాల్యూ ఇస్తూనే ఆయన అంటున్నారు, మా వెయ్యపురాలు ఎక్కడ తక్కువ మనిషి కాదు, నేను మాట్లాడను, అటువంటి మనిషి మాట్లాడను అని చెప్పి నేను ఉన్నదే ఆ వాల్యూ ఇస్తుంది. బట్ 2 కోట్లు పెట్టిన మెసేజ్లు చూడండి. ఆ అబ్బాయి జూన్ 10 ఓకే, అమ్మాయితో గొడవ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి నాకు పెట్టిన మెసేజ్. ఓకే, మా పేరెంట్స్కి నేను చెప్పిన ఏం వినరు, మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ సంథింగ్, అమ్మాయి మా ప్రెగ్నెన్సీ పేరెంట్స్కి టైంలో మీ ఫ్యామిలీ 3rd month ప్రెగ్నెన్సీ అండి అప్పుడు. ఓకే, నేను పంపించేస్తున్నా, మీ కూతుర్ని మీరు చూసుకోండి ఇంకా అని ఎప్పుడు ఆ మెసేజ్ డెలివరీ